నమస్కారం. సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన తెలుగు సంవత్సరాదిలో గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని టీడీపీ పార్టీ మరింత బలోపేతం కావాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాతం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా నాయకులు ఉగాది వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే పాతం సునీల్ కుమార్ హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. టీవీ5 ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగ పుస్తకాలను ఎమ్మెల్యే విడుదల చేసి అందరికీ అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఈ నూతన తెలుగు సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు కలగాలని కోరారు. నూతనంగా పార్టీలోకి చాలామంది వస్తున్నారని, కొత్తవారు పాతవారు అంతా కలిసి పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, వాటిని ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజా, వైఎస్ఆర్, పట్టాభిరెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రణీత్ యాదవ్, లీలావతి, మట్టం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. विष्णुमसि वैष्णवमसि विष्णवे तदस्य प्रेमपादस्यां नरो यत्रदेवयमोमहं विष्णुः सबते वेद्याय प्रकोणमेव कुरुरुस्ताः विष्णुनामसि विष्णु कृष्णमसि विष्णु स्कप्रेतस्सा विष्णुस्योदसि विष्णु ध्रुवमसि वैष्णु అందరి కోరిక నువ్వు నిర్వహించే అందరి కోరిక వాళ్ళు కూడా సపోర్ట్ సపోర్ట్ गोविंदाय नमः विष्णवे नमः वसुधाय नमः त्रिविक्रमाय नमः मनाय नमः सीताय नमः विष्णुकेशाय नमः पद्मनाभाय नमः रामचन्द्राय नमः संकर्षणाय नमः विद्युन्नाय नमः बुद्धाय मोक्षाय नमः नारसिंहाय नमः कृष्णाय नमः श्री कृष्णाय नमः ओम भूहं भवहं सदहं नाहं जनहं तदहं सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ज्योतिर्गोमो भवस्वनो अस्मिन् वर्तमानं व्यवहार गच्छान् प्रमाण प्रमाणः समुत्सानामये पराभवनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतुः प्रमासे सुजवक्षे पाण्डव्यां मासे बृहस्पतिमासविद्यायां उत्तराभाद्रा नक्षत्रे शुभकरणयों गुणविशेषविष्टायां शुभदिनोऽस्य देवदेवस्य भगवतो नारायणस्य भगवान् श्रीपदे बृहत्तमस्य श्रीपदव्यूहान्तर्यामिः अस्य नमाद्योजमानस्य पार्वतीपुत्रोद्भवस्य श्रीकुमारनामदेशस्य तमोदीसमेतस्य संयमनान्नेमस्य अश्रयादिगुणोत्पलां भगवतीं वन्दे जगन्मातरं श्रीमहालक्ष्मीदेवतां ब्रह्माध्यायामि ध्यानं समर्पयामि श्रीकान्ताय कल्याणसेनतीर्थां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं वेङ्कटेश्वरस्वामिनां ब्रह्माध्यायामि ध्यानं समर्पयामि ॐ विनायकाय नमः विद्यानाय नमः गोरेत्राय नमः गणेश्वराय नमः स्कन्दाचार्याय नमः ज्ञानाय नमः पुरुषाय नमः दत्ताय नमः अध्यक्षाय नमः सुधाय नमः धन्याय नमः रण्मये नमः लक्ष्मी नमः नित्यवत्साय नमः विभावरी नमः जितेन्द्रवत्ये नमस्ताय नमः वसुधारण्ये नमः गमनाभ्यां कामाख्ये नमः क्रोधसम्भवानमनग्रामराम
ధర్మజం కరుణాలోకమాత్రే నమః దారిద్ర్యనాశిన్యే నమః దేవ్యే నమః సర్వోపద్రవాణ్యే నమః నవదుర్గాయ నమః కాంచే నమః బ్రహ్మ విష్ణు సదాత్మజాయ నమః వికారజ్ఞాన సంప్రదాయం భూమి నమః శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీ నమః ఇప్పుడు కాదు మరి ఇది జీవసే జాతాం జనహ్యమాంచామృతే సత్తే ప్రతిష్ఠితా అదర్వవిదం మే గోపాజరసంహాయుషే అదత్తాయో సీతతనోః అవిహం శిఖస్య వసం మే గోపాజపాదో చతుష్పదః అష్టాసహస్రేహాగ్నే ఏకీకమనాసికాః సర్వమానిర్వాసనా పడలేదు అవునవును వస్తారు అందరూ మంచోళ్ళు ఉంటే అడిగేవాడు కూడా ఉంటున్నారు కదా. రేపు నుంచి వాళ్ళకి ఈరోజు నువ్వు ఏం చెప్పు అందరూ మాస్క్ ఇలాగ ఉంటే అదే అలా అంటూ ఉంటే కదా నువ్వు వారాలకి చెప్పాలి. అక్కడ జరగండి కొద్దిగా దగ్గరగా దిగు అక్క నిలబడుకోండి అక్క అకౌంట్ పోండి పక్కన పోండి పక్కన పోండి ఈ పక్క లేరే నిల్చోండి నా పక్క ఉండిపోయి సుబ్బు ఆ బుక్స్ అటువంటి బుక్స్ తీసుకో ఆ బుక్స్ తీసుకో చాలే అన్న అటు తిప్పండి అన్న బుక్ అటు తిప్పండి చెప్తా వెనక్కి
మనకు అవకాశం ఇచ్చేట ఇంకే ఎడు చూడు సరే చెప్తా అయిపోయిందా? ఈరోజు గూడూరు పట్టణ కార్యాలయం ఈ ఉగాది సంబరాలను ఏర్పాటు చేసినటువంటి మా మహిళా ఆడపడులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు పెద్దలందరూ మా భాస్కర్ అన్న, మా సేనన్న, మా రాజన్న, అలాగే మా సేనయ్య, అలాగే కూర్చున్నటువంటి మా రవీందర్ రెడ్డి, మా పప్పు యాదవ్, మా సునీల్, మా చిన్నారావు అన్న, అలాగే మా గవన్న, మా కిష్టయ్య, మా సురేంద్ర, అలాగే మా పట్టాపన్న, వాటికి మంచి పట్టాపన్న, ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఉగాది సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం, మనకంతా ఇది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో మనసులో ఏమి పెట్టుకోకుండా మంచిగా పనిచేయండి. పార్టీకి పైకి ఒక విధంగా, లోపల ఒక విధంగా మీరు పని చేయొద్దని చెప్పుకోండి తెలియజేస్తే, నేను ఎప్పుడు కూడా మీతో ఆ విధంగా ఉన్నాను. మీ ఎమ్మెల్యేగా మీ అందరి దయ వల్ల రెండోసారి గెలిచాను. గెలిచిన తర్వాత నేను ఎవరైనా సరే ఉన్నట్టు చెప్తే వినేవాడిని తప్ప వేరే విధంగా చెప్తే వినేవాడిని కాదు. కాబట్టి నా వరకు నేను కొన్ని నాలో కూడా తప్పులుంటే క్షమించమని చెప్పి కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా నాయకులందరినీ కోరుకుంటున్నాను. దయచేసి పిటిషన్లు ఎక్కువ పార్టీ ఆఫీస్కి పెట్టద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తుంది. మంచి పద్ధతిగా ఇక్కడ నా దగ్గర నుండి పనులు చేయించుకుంటారు, చేయించుకొని మీరే దగ్గర ఉన్న వాళ్ళే మీరు పిటిషన్లు పెడుతుంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇంత కూడా ఎక్కడ కూడా మనకి రిజర్వేషన్ లేదు. మన అధిష్టానంలో గూడూరు కాన్స్టిట్యున్సీ అయితే మంచి దాంట్లో ఉంది. పనిచేసే ఎమ్మెల్యే, పనిచేసే క్యాడరు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు లేకుండా మీరు ఏదో అవకాశం వచ్చిందని చెప్తే దానివల్ల నేను నష్టపోతే మీరు అందరూ కూడా నష్టపోతారు. తర్వాత నేనేం చేయలేదు. ఎందుకంటే ఉన్నంతవరకు సిన్సియర్గా చేయడమే నా ఉద్దేశం, అంతకన్నా ఇంకోటి లేదు. చిన్న పార్టీ క్యాడర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు ఫోన్ చేసినా మళ్ళీ అప్పుడు ఎత్తకపోయినా మళ్ళీ ఫోన్ చేసి అడిగేటువంటి కార్యక్రమం నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దయచేసి ముందు విభేదాలు వినండి. కొత్తగా మనం పార్టీలో చేర్చుకున్న వాళ్ళతో కూడా కలిసిమెలిసి పనిచేయండి. వాళ్ళకు కూడా చెప్పాను, మీరు ఖచ్చితంగా మా పాత వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయాలని కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా పదవులు అయితే రావు. రేపు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీసీలు కానీ పాత వాళ్ళే. కొత్త వాళ్ళకి ఎవరు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నా. మీ గ్రామాల్లో మీకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాను నేను. ఎందుకంటే స్థానిక సమస్య ఎలక్షన్స్ మీ ఊర్లో ప్రత్యర్థులు ఉంటే మళ్ళీ మీకు పోటీ తప్పదు. కాబట్టి అంత లేకుండా మీకు అందరినీ పిలిచి ఎక్కడైతే మనం మైనస్ బూతులు ఉన్నాయో మైనస్ బూతుల దగ్గర కూడా మనం కొంతమంది పార్టీలో జాయిన్ చేసుకుంటాం. అలాగే టౌన్లో కూడా మైనస్ వార్డు ఉన్న దగ్గర ఖచ్చితంగా మనం చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. దానికి మీరు మాకు తెలియకుండా చేసుకున్నాడు, మీకు చెప్పే చేసుకోండి, మీకు తెలియకుండా ఎవరు నేను చేర్చుకోండి. కానీ మీ బలోపేతం కోసమే మీరు మున్సిపాలిటీలో కౌన్సిల్ని గెలవాలా, మున్సిపల్ చైర్మన్లు గెలవాలి. గెలిస్తేనే మనం ఈరోజు మనం చేస్తున్న పనులు మనం బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువనాయకుడు నిజాయితీపరుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ధైర్యశాలి పవన్ గారి నాయకత్వంలో, పెద్దలు మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ చేయనటువంటి పనులన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నాం. చెప్పిన దాంట్లో ఇప్పటివరకు దాదాపు ఒక 50% అన్నీ కూడా చేశాం. ఇంకా 50% మనం వర్కులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మన సీఎం గారితో 1-to-1 మాట్లాడినప్పుడు మీటింగ్ అప్పుడు నేను చెప్పాను. అవన్నీ కూడా శాంక్షన్ వస్తాయి, త్వరలోనే శాంక్షన్ వస్తాయి, ఇబ్బంది లేదు. మనం ఏం చెప్పామో అవన్నీ కూడా చేసేదానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఒక విధంగా మనం ఉంటే తప్పది. అధికారంలో లేనప్పుడు అందరూ కష్టపడ్డారు, బ్రహ్మాండంగా పనిచేశారు. అధికారం వచ్చిన తర్వాత మీరు పనిచేయట్లే. అదేమన్నా అంతా ఎమ్మెల్యే, ప్రతి చిన్నదానికి ఎమ్మెల్యే. మీరు గ్రామాల్లో పనిచేస్తే నా దగ్గరికి చాలా తక్కువ వస్తారు. మీరు ప్రజల్ని అక్కడ మాట్లాడకుండా ప్రతిదానికి ఎమ్మెల్యే చెప్పాలంటే కష్టం. తర్వాత గ్రామాల్లో మీరు కూడా పాత వాళ్ళకి రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నాను. కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మీరు 2 గ్రూపులు అయ్యి ప్రజల్ని ఇబ్బంది పడొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ ఇద్దరు నా సమానమే. అట్లాగకుండా 2 గ్రూపులు అయ్యి మీరు ఒక పని ఆయన ఒక పని చేస్తే కుదిరే పని కాదు. ఎందుకంటే ఎలక్షన్లు ఎవరు చేశారో మొత్తం నాకు తెలుసు. కాబట్టి దయచేసి డివిగేట్ చేయదు. నేను చెప్పిన తర్వాత మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ దాన్ని వేరే విధంగా తీసుకెళ్ళి గ్రామాల్లో నా పైన మీరు దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ఇద్దరు లీడర్లు ఉంటే ఏది వచ్చినా ఇద్దరితోనే మాట్లాడి చేస్తా. అంతేకాని సింగిల్ మ్యాన్ గీయాలంటే కుదిరే కథ కాదు. అందరు చేసి నేను గెలిచాను, ఏ ఒక్కరు చేస్తే గెలవలా.
అందరూ ఊళ్ళో ఉన్నటువంటి నాయకులు అందరూ చేసి నేను గెలిచాను. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకున్న నాయకులు నేను తెలియజేస్తున్నాను. ఏది ఉంటే కూర్చొని మాట్లాడదు, అంతేకాని మీరు మీ ఇష్ట ప్రకారంగా మీరు ఎట్లా మాట్లాడి భయ నా దగ్గర కూర్చొని నమస్కారం పెడితే నేను పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. అది కాదు కదా పద్ధతి. ఆలోచించండి. ఎందుకంటే నా వరకు నేనైతే ఎవరిని అగౌరవంగా చేసే పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా నన్ను ఎమ్మెల్యేగా 2 సార్లు చేశాను. కాబట్టి నేను అందరికి కూడా ఈరోజు కూడా చేతులెత్తి దండం పెడుతున్నా, కాళ్ళకు కూడా నమస్కారం పెడుతున్నా. అంతే తప్ప మీరు ఆ మనసు ఏమైనా ఉంటే తీసేసేయండి బయటికి. సునీల్ కుమార్ నోడు కాదు, అర్థం చేసుకోండి. గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఆలోచించుకోండి గూడూరు కాన్స్టిట్యున్సీలో. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి ఆ నాయకులందరూ కూడా నేను తెలియజేస్తూ, అట్లాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఉగాది పచ్చడి అందరం తిన్నాం. దాంట్లో ఎన్ని రుచులు ఉన్నాయో అవి మొత్తం అందరూ కూడా రాబోయే రోజుల్లో అన్ని రుచులకు సంబంధించినటువంటి తీయగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి, కారంగా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఎదుర్కొని ఈ సంవత్సరం అందరూ నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలా, సుఖశాంతులతో వర్ధిల్లాలా, ఆర్థికంగా బలపడాలా, ఆరోగ్యంగా బాగుండాలా అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొకసారి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి, ఈరోజు మేమంతా ఇక్కడ ఉన్నామంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కారణం. ఎవడో చేస్తాం. రోజు మీరు దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు కానీ, అల్లాని ప్రార్థన చేసినప్పుడు కానీ, యేసుదేవుని ప్రార్థన చేసినప్పుడు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గురించి, లోకేష్ బాబు గురించి ప్రార్థన చేయమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు వాళ్ళే లేకపోతే ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈరోజు మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. చెప్పిన దాంట్లో సగమన్నా చేస్తున్నాం. లేకపోతే ఆ గవర్నమెంట్ లేకపోతే, మోడీ గారి పైన లేకపోతే మన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఆ మంచి నాయకుల కోసం ఏ మతాలున్నా, ఎవరున్నా, ఏ కులాలున్నా వాళ్ళ కోసం రోజు ప్రార్థనలు చేస్తే మనము బాగుంటాం, మన బిడ్డలు బాగుంటాం, ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తూ, ఏదైనా ఇబ్బందులుంటే, పొరపాట్లుంటే నన్ను కూడా క్షమించమని చెప్పి కూడా నా గూడూరు నియోజక ప్రజలందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పరాభనవ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగు సంవత్సరాది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి, గూడూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ గూడూరు నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు ఇస్తూ, ఈరోజు పేపర్లో కాలం చూసా గ్రిప్ సిటీలో ది స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఏదో ఉంది 2400 ఎకరాలు అని. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఎమ్మెల్యేగా ఉండగా మా నియోజకవర్గం అభివృద్ధి చెందడం శుభసూచకము. ఇదే విధంగా ఈ 5 సంవత్సరాల్లో గూడూరు నియోజకవర్గంలో పూర్తి అభివృద్ధి జరిగి, ఎక్కడ ఏ పని జరిగినా ఇది ఎవరి టైంలో జరిగిందనంటే బాసిం సునీల్ కుమార్ ఉన్న టైంలోనే జరిగిందని చెప్పుకోదగ్గట్టుగా ఈ సంవత్సరం జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు మన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారు ఈ సంవత్సరం ఆయన ఎప్పుడు సంతోషంగా అందరికీ ఆయన కుటుంబం ఎల్లవెల్ల బాగుండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే అభివృద్ధి సంక్షేమం అన్న నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాలని, అలాగే ప్రజలకు అన్న సేవ చేసే కార్యక్రమం ఎల్లప్పుడూ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కుటుంబం ఎల్లవేళ అందరూ కూడా అన్నదండలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి జరుపుకోవడం. ఈరోజు ముందుగా మన గౌరవ శాసనసభ్యులు గారికి ఉగాది పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరికీ, ముందుగా మా మహిళామణులందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో నియోజకవర్గంలో ప్రజలందరూ, అదేవిధంగా నాయకులు అందరూ కూడా అనుకున్న పని నెరవేరాలని, ముఖ్యంగా మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మన
మన కష్ట సుఖాల్లో పాల్పంచుకొని మన యోగక్షేమాల్ని విచారించే మన గౌరవ శాసనసభ్యులు గారికి ఈ సంవత్సరంలో తను అనుకున్న ప్రతి ఒక్క పనిలో ఆ భగవంతుని కృపాకటాక్షాలు తోడుగా ఉండి ఏదైతే లక్ష్యాలు అనుకున్నారో అవి చేరుకొని ఇంకా పేద ప్రజలందరికీ మనందరికీ కూడా ఇంకో మరిన్ని అవకాశాలు కల్పించి నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకునేందుకు ఆ భగవంతుడు పూర్తి కృపాకటాక్షాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ వద్ద ఉన్న మసీద్ వద్ద ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముస్లింలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గూడూరు పట్టణంలోని గాంధీనగర్ వద్ద ఉన్న మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విందుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నాయకులు తానంకి నానాజీ విచ్చేశారు. పలువురు ముస్లిం పెద్దలు నాయకులు వారిని ఘనంగా సన్మానించారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రహీం జహంగీర్, శివకుమార్, సద్దాం, అల్లీ బాషా తదితరులు పాల్గొన్నారు. ऐसी खुशी होगी कि हमको इतना अता करेंगे. ఉదర్ సైడ్ కొనండి అందరూ కొంచెం వెనక బస్ కొంచెం సైడ్కి అందరూ సైడ్ కొనండి ఒక్కొక్కరు ఫోటోలు ఒక్కరో సైడ్కి जरा स्टेज पर बुला ले, जाओ एमएलए साहब को देर होता है. फिर मगरिब की नमाज भी पढ़ना है, वो शालान सब भी यहाँ उड़ा लेंगे. సైడ్కి ముందుకు రాబాకండి ఎవరు దయచేసి వెనక్కి రండి. चलते हो जो इफ्तार का यहाँ पर दावत दी गई है, अल्लाह इसको कबूल फरमा. अल्लाह इस मोहल्ले में अल्लाह जो ईदगाह और अल्लाह कब्रिस्तान के लिए जगह दी गई है, अल्लाह उसको कबूल फरमा. अल्लाह वहाँ के कामों को आसानी से करने की तौफीक अता फरमा. अल्लाह हम सब मिलजुल कर अल्लाह اللهم إنا نسألك الجنة الفردوس ونعوذ بك من النار. أمسينا وأمسى الملك لله رب العالمين. نعوذ بكلمات الله لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اغفر وارحم وأنت خير الراحمين. لا إله إلا الله الحليم الكريم صلى الله عليه وسلم. وأنت المستعان وعليك البلاغ ولا حول ولا قوة إلا بالله العلي العظيم. अल्लाह हम सबके गुनाह को शबीर भाई इस्लाम तुम शुरू कर दो बाबू ना ओके గూడూరు రెండో పట్టణ పరిధిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. అమ్మవారికి సారెను సమర్పించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో అమ్మవారికి విశేష అలంకరణ పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు.
పూర్ణకుమంతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఆయన అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇందిరానగర్లో ఉన్న పోలేరమ్మ అమ్మవారి దేవస్థానానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, నాపై ఎంతో అభిమానంతో ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చారని, వార్డులో అనేక అభివృద్ధి పనులు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముమ్మడి వెంకటేశ్వర్లు, వినీష్, శ్రీనివాసులు, లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు. వెనక్కి వచ్చాను నన్ను వేసుకున్నాను కొద్దిగా వేసుకున్న వాళ్ళు ఇటు వచ్చండి, సైడ్కి వచ్చండి. అదైన తర్వాత అక్కడ సార్ ఒక్కనే తీసుకుంటుంది లేకపోతే అందరూ సరేనా నేను పంపిస్తాను. ఓకే ఒక్క నిమిషం ఇంకా నిలబడుకోండి, ఒక్క నిమిషం వెనక్కి ఓకే రాజు. రాజన్న అటు చూడు. అన్నా ఒక్క నిమిషం అన్న రాజన్న. వచ్చేది అంతే ఇదే కదా. సర్రలు లాగాలి మీరు ఫోటోలు సర్రలు. సరన్ బండి సరన్ సరన్ అడ్డం పెట్టబాక కెమెరా నేను పట్టుకుంటా
మీరు కొట్టండి, మీరు కొట్టు మా సైడ్ అలవాటు అయిపోయింది. ఇప్పుడేంటి మన మీరందరూ నిలబడుకోండి. మా ఆడే ఉండు, మా ఆ సైడే ఉండు. నల్లు సైడ్కుండు, నల్లు యాదవ్ సైడ్కుండు. ఒక్క నిమిషం అది అయిపోయి లేచింది అక్క కొద్ది సైడ్ కొద్ది నాన్న కొద్ది మాల ఇప్పుడు మాల మీరు తిరగండి. ఇటు చూడండి, అందరూ మీ ఫ్యామిలీ నిలబడండి, మీ ఫ్యామిలీ నిలబడండి అన్న. కొద్ది సైడ్కి ఉండండి, మీరు వాళ్ళ ఫ్యామిలీ అన్నప్పుడు సైడ్కి వచ్చేయండి. మా రామ్మా రెండు ఇటు చూడాలి అందరూ. సార్ ఓకే. ఇంకా సైడ్కి వచ్చేయండి, అయిపోయినాం కొద్దిగా. నా కొద్దిగా సైడ్కి సంతోషం. ఓకే ఓకే సార్.
సార్ ఇంకా తీసి ఓకే మనం సపరేట్ తీపించుకుందామా ఓకే 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 వేసిన వాళ్ళు వచ్చాడు అన్న సైడ్కి వచ్చండి పక్క వచ్చండి ఓకే సార్ ఓకే సార్ నా ఒక్కరో వేసిన వాళ్ళు సైడ్కి వచ్చండి అన్న ఓకే సార్ ఓకే లాలు వచ్చాడు లాలు అయ్యా ఓకే లేదు ఒకరు సైడ్కి రండి అందరూ కొంచెం చాలా ఒకరు సైడ్ అన్న కొద్దిగా అందరూ ఉంటారు ఓకే సార్ ఓకే ఓకేనా వచ్చేయండి సైడ్కి నమస్కారం. శ్రీ మహాలక్ష్మ దేవస్థానం ప్రతి ఏటా కూడా ఉగాది సంబరాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి మా నాయకుడు మాజీ కౌన్సిలర్ ఉమ్మడి వెంకటేశ్వర గారికి, అలాగే మా సురేష్ గారికి, అలాగే మా దినేష్ నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్. ఈరోజు కళ్యాణ మండపం గురించి చెప్తున్నాడు దినేష్. ఆ రోజు మా రవి, మా వెంకటేశ్వర్లు, అన్నంగి శ్రీహరి, వీళ్ళు ముగ్గురు నాకు అప్పుడు సొంత మనుషులు కన్నా, సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ యొక్క సహకారంతోనే ఆ రోజు ఆ యొక్క సైడ్ ఇచ్చాను కూడా నేను తెలియజేస్తున్నాను. పేరు నాన్నకి నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. అలాగే మా వెంకటేశ్వర్లు, అలాగే ఇక్కడ మాకు ఎప్పటి నుంచో మమ్మల్ని వెంటబడి ప్రాణిస్తున్నటువంటి మా వాసు, మా సుధాకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షుల వారికి, సేనన్నకి, మా రాజు గారికి, మా లీలమ్మకి, మా భర్తకి, అలాగే వెంకటేశ్వర గారి యొక్క సతీమణి గారికి, అలాగే మా శ్రీనివాసరెడ్డి గారికి, మా ఇంకో సీనయ్యకి, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబుకి నా ఆశీస్సులు. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఈ వార్డులో గతంలో నేను ఏం చేశానో కూడా మా వినీష్ చాలా బాగా గుర్తుపెట్టుకొని చెప్పినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే అది అవసరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఎక్కడ ఏం జరిగిందో చెప్పాలా, పని చేసుకుని గమ్ముండం కాదు, గొప్పతనం చెప్పాల్సిన అవసరం. అది మా వినీష్ ఇక్కడ చెప్పినందుకు వినీష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా వెంకటేశ్వర ఇక్కడ మొత్తం అన్నదానం మొత్తం తానే ఉండి నడిపిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ముఖ్యంగా గత ఎన్నికల్లో కూడా రాజకీయాలు మాడకూడదు, కానీ ఈ వార్డులో మొత్తం మాకు చూసినటువంటి పెద్దలు మా చాన్భాషన్న, మా వెంకటేశ్వర్లు, మా వినీష్, ఇప్పుడు బీజేపీ, అలాగే మా వాసు, మా సుధా, మా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మంచి మెజార్టీ తెచ్చేద్దాం. ఎన్నింటికి కూడా పోయినా ఆ రోజు వచ్చినప్పుడు ముని నన్ను ఫస్ట్ తీసుకుపోయి కాఫీకి కూర్చోబెట్టింది ఆయనే. అంటే మంచి మెజార్టీ ఇచ్చారు నాకు. అందరూ దయ వల్ల నాకు వచ్చింది. మీ రుణం ఎప్పుడు కూడా నేను తీర్చుకోలేదు. అందుకని నాకు ఇష్టం. నేను సురేష్ కూడా చెప్తా, సురేష్ వచ్చాను ఎందుకు రాను, మా సొంత కూడా ఎందుకు ఆడి ఉండడం కూడా చెప్తా. సురేష్ చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే మనంతా ఒకటి ఇక్కడ ఉండేవాళ్ళం. ఎందుకంటే మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నా, నాకు ఏ అవసరం వచ్చినా మీరున్నారు. ఈరోజు మీరున్నారు కాబట్టి లోకల్గా నాకు అంత మెజారిటీ తెచ్చారు ఇక్కడ. కాబట్టి నేను పొలిటికల్ మాట్లాడేది, కానీ మనం లోకల్, మనం సొంతోళ్ళం. ఇక్కడ ఏదన్నా మనం చదువుకుంటాం, అంతేగాని వేరే వేరే వ్యవహారం ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మా వెంకటేశ్వర నాయకత్వంలో ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే మా నాయకులందరికీ, అలాగే ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీ అందరితో కలిసి మా నాయకులు పనిచేస్తారు. ఇబ్బంది లేదు. ఏదైనా ఇష్యూస్ ఉంటే నాతో డిస్కస్ చేయమని తెలియజేస్తున్నాను. అలాగే ఈ దేవాలయానికి సంబంధించి ఎటువంటి సహకారం నాకు కావాలన్నా, అలాగే ముఖ్యంగా నా మిత్రుడు వెంకటేశ్వర మా క్లాస్మేట్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ యొక్క దేవాలయానికి సంబంధించి ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే వచ్చినటువంటి నా తమ్ముడు కోటంపేట శివ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.
ఈరోజు ఉగాది పండుగ దినాన మా అందరి నాయకులు గూడూరుకి మరొక ముద్దుబిడ్డగా అన్ని కుటుంబాలకి ఒక పెద్ద దిక్కుగా ఉన్న మా గౌరవనీయులైన డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్నగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, ఉగాది శుభాకాంక్షలు కూడా. అదేవిధంగా ఈ రోజు నుంచే కాదు, అన్న గత చైర్మన్ కాడి నుంచి కూడా ఈ ఒక దేవాలయానికి అన్నకి చాలా అనుబంధం ఉంది. ఈరోజు నేను రెండు విషయాలు అన్న మా గుడికి దేవాలయానికి, ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిందే. అమ్మవారికి సంబంధించి కమ్యూనిటీ అంటే అన్ని కమ్యూనిటీలకి ఒకటే, కానీ ప్రత్యేకంగా మాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. రెండోది, ఏ ఆస్తి లేని మహాలక్ష్మకి ఒక ఆస్తిగా ఒక 20 సెంట్లు భూమి ఈరోజు మండపంగా ఆడ నిలబడిందంటే అది పాసం సునీల్ కుమార్ అన్న దయే. ఖచ్చితంగా ఇది చెప్పాలి. ఎందుకంటే అన్న చైర్మన్ ఉన్నప్పుడు ఈ రోజుల్లో సెంటు భూమి గవర్నమెంట్ ప్రభుత్వం భూమిని ఏ విధంగా దేవుడికి ఇవ్వాలన్నా, ఏదైనా లేని ప్రజలకు ఇవ్వాలన్నా కూడా ఎన్నో కష్టాలు పడాలి. ఆ రోజుల్లో చైర్మన్ ఉన్నప్పుడే ఎవరు లేదు, నలుగురే. ఇంకేదైనా నాయకుడు కూడా గ్రామానికి సంబంధించింది ఒక 100 మంది రండి, 50 మంది రండి అని పిలిపించుకొని 2-3 రోజులు వాళ్ళని తిప్పుకొని చేయకుండా నలుగురు ఆ నలుగురిని నిలబెట్టుకొని, ఆ నలుగురు కోసంగా మా ఒక్క గ్రామానికి, ముఖ్యంగా వేరారెడ్డిపల్లికి సంబంధించి ఈరోజు మహాలక్ష్మ దేవాలయం ఈ విధంగా అభివృద్ధి చెంది, ఈ విధంగా అమ్మవారు అందరూ భక్తులు కోరికలు నెరవేరుస్తుందన్నా కూడా, అన్నిటికంటే అమ్మవారి భక్తి ఎంత ముఖ్యమో సునీల్ అన్న చేసిన సహాయం కూడా అంతే ముఖ్యం కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మండపాన్ని ఈ ఇయర్ స్టార్ట్ చేయాలి, మండపం కూడా కళ్యాణ మండపం కూడా నిర్మించాలని ఆలోచనలో ఉన్నాం. కేవలం ఆ మండపానికి ఈరోజు భూమి నిలబడిందంటే, ఆ రోజు హై స్కూల్ వాళ్ళు గ్రౌండ్కి పోవట్లేదు. నాకు తెలీదు, మా నాన్న మా తాతలు చెప్పేది, హై స్కూల్ వాళ్ళు పోరాడితే ఎంతోమంది చేతులు దానికి రాకుండా చేయాలంటే అన్న ఒకే రోజు 2-3 గంటల్లో ఆ స్థలాన్ని ఇచ్చి ఈరోజు మాకు ఒక 1.5-2 కోట్ల ఆస్తి వీరారెడ్డిపల్లికి అమ్మవారికి ఉందంటే అది ఆయన పుణ్యమే, ఆయన దయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను 2012 నుంచి కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఉత్సవాలు చేయడం కానీ అమ్మవారిది మా తాతలతో కలిసి చూస్తున్నాను. మేజర్గా రైస్ మిల్ కాడ నుంచి మన ఎగువపల్లికి వెళ్ళే కాడ ఇట్లా ముస్లిమ్స్ ఏరియా, ఇటు ఎస్సీ కాలనీ, ఇటు బీసీ కాలనీ, రాజుల ఏరియా, అన్ని ఏరియాలకు సంబంధించి 4 వార్డులు. రేపు ఈవినింగ్ మళ్ళీ సపరేట్ ప్రెస్ మీట్ పెడతాం. ఎమ్మెల్యే గారు చేసింది ఇది చెప్పకూడదు నేను, అది కూడా అమ్మవారికి సంబంధించింది కాబట్టి చెప్తున్నా. అది కూడా మహాలక్ష్మకి సంబంధించింది. కేవలం వైర్లు మన లైన్ మేజర్ వైర్స్, మామూలు కరెంటు వైర్లు, ఇంటి సర్వీసులు కాదు, చాలా మెయిన్ వైర్స్. దాదాపు మాకున్న అంచనా ప్రకారం 14-15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో, ఏ ఫండ్ తీసుకొచ్చాడో తెలీదు. ఉమ్మడి వెంకటేశ్వర గారికి దృష్టికి మేము తీసుకెళ్ళాం కానీ ఉమ్మడి వెంకటేశ్వర గారు దీని అన్నగారి దృష్టికి తీసుకోగానే విత్తిన్ రోజుల్లోనే ఏఈకి చెప్పారా, డీఈకి చెప్పారా, ఈకి చెప్పారా, ఎవరు చెప్పారో తెలియదు కానీ వర్కులు 2 నెలల నుంచి 2.5 నెలల లోపల పూర్తి అయిపోయి ఈరోజు గ్రామోత్సవం మహాలక్ష్మ పోతుందంటే 4 సార్లు మేము మెయిన్ లాపాలి. 4 సార్లు మెయిన్ లాపితే ట్రాక్టర్లో అమ్మవారి ప్రసాదం ఇచ్చే భక్తులకు కానీ, అమ్మవారికి సంబంధించిన అయ్యోరు కానీ ఆ ట్రాక్టర్ దిగి అమ్మవారిని చూసుకోవాలి. ఆ వైర్ల కోసం ఎంత అవస్థ అంటే వచ్చు మేము చేసేవాడిని, దాంతో అక్కడ ఉండేవాడిని కాబట్టి నాకు తెలుసు ఆ కష్టం. ఖచ్చితంగా చెప్తున్నా, ఇటువంటి ఎమ్మెల్యే, ఎందుకంటే ప్రజలకు చేసే ఎమ్మెల్యే అందరూ ఉంటారు, ప్రజలకు ఎందుకంటే నాయకుడు ప్రజలకే చేయాలి. భగవంతుడికి, కమ్యూనిటీకి ముఖ్యమైన చేసే ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే మా నెల్లూరు జిల్లాలో ఒక పాసం సునీల్ కుమార్ అని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అది చాలా అమౌంట్ కూడా అయింది, 14 లక్షలు చాలా తక్కువ చెప్తున్నా, నాకు తెలియదు, ఎస్టిమేషన్ తెలీదు. నిన్న నైట్ 12 గంటల దాకా మన ఎమ్మెల్యే గారు డిఈ గారికి ఫోన్ చేసి రేపు ఉదయం అమ్మవారి గ్రామోత్సవం ఉంది, ఆ ఉత్సవానికి వెళ్ళే లోపల ఎవరికి ఎక్కడ ఒక మెయిన్ వైర్ కూడా ప్రాబ్లం ఉండకూడదని ఈరోజు మేము రేపు విత్ వీడియో ఫొటోస్తో కూడా దాని ప్రూఫ్ తీసుకొచ్చి మా కూటమికి సంబంధించిన వాళ్ళు, ఈ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కళ్యాణ మండపంలో మీటింగ్ ఖచ్చితంగా పెడతాం. సోషల్ మీడియాలో, పత్రికలు అన్నిటికీ కూడా ఆ ఫొటోస్తో కూడా గతంలో ఎట్టుంది 3 నెలల కిందట ఇప్పుడు ఎట్టుంది ఆ వైర్లు, మేము గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాం. అమ్మవారు ఉత్సవం చేయాలంటే మాకు మరొక అవసరం పడేవాళ్ళం. ఈరోజు ఆ ఉత్సవానికి ఎంతో క్లీన్షిప్గా ఉండి అమ్మవారి గ్రామోత్సవాన్ని పల్లకి సేవలా మోసుకుంటూ ఈరోజు రేపు ఉదయాన్ని అమ్మవారి ఉత్సవాన్ని ముగించేదానికి కూడా మన ఎమ్మెల్యే గారి ఎంతో ఉంది. అందువల్ల ఎమ్మెల్యే గారికి మేము మరొకసారి మా గుడి తరఫున, మా గ్రామం తరఫున, మా కమ్యూనిటీ అందరి తరఫున, యాదవులనే కాదు, యాదవులతో ముస్లిమ్స్ కావచ్చు, యాదవులు ముస్లిమ్స్, మా ఎగవపల్లిలోని ఎస్సీ ఎస్టీలు కావచ్చు, అందరం కూడా అన్నకి ఎప్పుడు కూడా చైర్మన్ ఆయనకి నేను చెప్పకూడదు, గూడూరులో సునీల్ అనుకునే సొంత మనుషులు. అది ఏ పార్టీలోనే వాళ్ళు ఎవరో వాళ్ళు ఒక ఏ విధంగా అనుకునే సొంత మనుషులే. పార్టీ వ్యక్తులు ఒక ఎత్తు అయితే సునీల్ కుమార్ అన్నగారికి ఉన్న సొంత వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు అన్న మాకు ఇంత సహాయం చేసి మండపాన్ని నిలబెట్టి ఈరోజు మా అమ్మవారికే అది ఏంటంటే మనకు అన్నం పెడుతుంది, అమ్మవారికి దేవాలయం నడుస్తుందంటే ఆ మండపం వల్లే. ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న, మీ రుణం ఎప్పుడైనా మేము ఏ రోజైనా సరే మా వార్డు ప్రజలు ఎప్పుడు కూడా తీర్చుకుంటారు. ఈ రోజు కూడా నేను పోయినసారి చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయి రేపు మండపంలో మీటింగ్ పెట్టి ఖచ్చితంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు మన వెంకటేశ్వర మామ గారు కూడా అన్నదానం 80,000 నుంచి ₹1,00,000 ధారాళంగా మనసొప్పి ప్రజలకు పెట్టాలా, భక్తులకు పెట్టాలా, ₹1,00,000 ఉమ్మడి వెంకటేశ్వర ఎక్స్ కౌన్సిలర్ గారు
వాళ్ళ ఎమ్మెల్యే గారి చేత్తో, మా అందరి ఎమ్మెల్యే గారి చేత్తో మొదలు పెట్టాలని, ఆయనకి బాసు, మాకు అన్న, మాకు తండ్రి లాంటి అన్న సునీల్ అన్న, ఆయన చేత్తో మొదలు పెట్టాలని 1500 మందికి భోజనం ఏర్పాటు చేసిన ఉమ్మడి వెంకటేశ్వర గారికి దేవస్థానం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన మా అన్న సునీల్ అన్న నాయకులకు, అమ్మవారి భక్తులకు, అన్న కోసం వచ్చిన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అమ్మవారి భక్తులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగాది శుభ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని నెలటూరు కట్ట కింద గిరిజన కాలనీలో పేదలకు ఈరోజు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యదాత షేక్ బాషా బషీర్ దంపతులు మరియు వారి కుమార్తె షేక్ పర్వీన్ సంపూర్ణ సహాయ సహకారాలతో రంజాన్ పండుగను పురస్కరించుకుని సుమారు 50 కుటుంబాల గిరిజనులకు, నిరుపేదలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు, వితంతువులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా పేదలకు అన్నదానం చేయించిన షేక్ బాషా బషీర్ దంపతులు మరియు వారి కుమార్తె షేక్ పర్వీన్లకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తమ సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తిమంజరి గోపాల్, కన్వీనర్ పర్వతాల రమేష్, సభ్యులు పెయ్యల రమణయ్య, కత్తుకుర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు వెనకరా, నువ్వు వెనకరా, ఇంకా చేసి వేసుకుంటారు.
నమస్కారం. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు ప్రాంతం దగ్గరగా ఉన్న ఎంగడిగిరి రోడ్డు అలాగే నెల్టూరు సంబంధించిన కట్టకాడ ఉన్న నిరుపేదలు అయిన వృద్ధులు ఈ దివ్యాంగులకు ఈరోజు మంచి రుచికరమైన బిర్యానీ అందజేయటం జరుగుతుంది. దానికి ముఖ్య దాత అయిన మన ఎస్కే భాష అలాగే ఎస్కే బషీరా మేడం వాళ్ళ కుమార్తె ప్రవీణ్ వాళ్ళ కుమార్తె వాళ్ళ సహకారంతో ఈరోజు రంజాన్ సందర్భంగా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రంజాన్ సందర్భంగా మీ అందరికీ ఈరోజు ఈ చేయటం వాళ్ళందరికీ ఆశించి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుగా మా ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసరావు గారికి, మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మీకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ ఫుడ్ డొనేషన్కి సహకరిస్తున్నటువంటి వైశ్వరా మేడం గారు, భాషా గారు సారు, వాళ్ళ పాప పర్వీణ మేడం గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ ఎంతో దయహృదయంతో నిరుపేదలకి రంజాన్ మాసంలో తన వంతేదో సాయం చేయాలని ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ముందుకొచ్చినందుకు వారికి వారి కుటుంబాలకు అన్ని వేళల దేవుడు ఆరోగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మా సేవా ట్రస్ట్ ఇంతకుముందు కూడా ఇక్కడ దుప్పట్లు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. తద్వారా మీకు ఎంతో లబ్ధి పొందింది. అందరికీ ఇలాగే మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. టమాటో ఉన్నటువంటి బషీరా మేడం, భాష
పర్వీన్ను వీళ్ళకి వచ్చేసి ఆ భగవంతుడు ఆయురాగ్యశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు. అట్లే మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వారికి శ్రీ కటక శ్రీనివాసులు గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా అధ్యక్షులు వారు ఇలాంటి నిరుపేదలను గుర్తించి అనేక దగ్గరలో తిరిగి వీళ్ళని గుర్తించి వీళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది, మనం ఎట్లా చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి చాలా ప్రోత్సాహంతో ఇలాంటి కార్యక్రమం చాలా ఆయన ఇంకా చేస్తున్నాడు. అలాగే షేక్ బషీరా మేడం గారికి ధన్యవాదాలు. షేక్ బాషా అంటే ఆమె భర్త కుమార్తె షేక్ పర్వీన్ రంజాన్ పండుగ సందర్భంగా ఈ కట్ట కింద ఉన్న నిరుపేదలకి ఈ అన్నదాన కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించడం జరిగింది. వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళు చేయడం జరిగింది. అలాగే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసరావు గారికి, కృపాసేవ కుటుంబ సభ్యులకి మరియు ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పైగా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికి కూడా. ఈరోజు రేపు జరిగే కార్యక్రమం ఏంటంటే రంజాన్ మాసం కాబట్టి సౌదీలో ఉన్నటువంటి షేక్ బషీరా బాషా గారుల వారి కుమార్తె పర్వీన్ గారి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కట్ట కింద ఉన్నటువంటి ఎస్టీ కాలనీ నందు 50 కుటుంబాలకు బిర్యానీ ప్యాకెట్లు పంచడం జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించినటువంటి పర్వీనా మేడం గారు, బషీరా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారి కుటుంబాల్లో అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. 19వ తారీఖున వచ్చేసి రంజాన్ సందర్భంగా బషీరా మేడము వాళ్ళ భర్త భాష కుమార్తె పర్వీన్ వీళ్ళ సహకారంతో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్టూరు కట్ట మీద ఉన్నటువంటి గిరిజనులకు భోజనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళకి భాషా గారికి, పర్వీన్ మేడంకి, బషీరా మేడంకి మా కృతజ్ఞతలు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు మరియు సభ్యులకు, ప్రింట్ అండ్ మీడియాకు నా ధన్యవాదాలు. నమస్కారం. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు ప్రాంతం దగ్గరగా ఉన్న వెంకటగిరి రోడ్డు, అలాగే నెల్టూరు సంబంధించిన కట్టకాడ ఉన్న నిరుపేదలు అయిన వృద్ధులు, ఈ దివ్యాంగులకు ఈరోజు మంచి రుచికరమైన బిర్యానీ అందజేయటం జరుగుతుంది. దానికి ముఖ్య దాత అయిన మన ఎస్కే భాష, అలాగే ఎస్కే బషీరా మేడం, వాళ్ళ కుమార్తె పర్వీన్ వాళ్ళ కుమార్తె వాళ్ళ సహకారంతో ఈరోజు రంజాన్ సందర్భంగా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రంజాన్ సందర్భంగా మీ అందరికీ ఈరోజు ఈ చేయటం వాళ్ళందరికీ ఆశించి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుగా మా ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసరావు గారికి, మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మీకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ ఫుడ్ డొనేషన్కి సహకరిస్తున్నటువంటి బషీరా మేడం గారు, భాషా గారు సారు, వాళ్ళ పాప పర్వీనా మేడం గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ ఎంతో దయహృదయంతో నిరుపేదలకి
రంజాన్ మాసంలో తన వంతు ఏదో సాయం చేయాలని ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ముందుకొచ్చినందుకు వారికి వారి కుటుంబాలకు అన్ని వేళలా దేవుడు ఆరోగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మా సేవా ట్రస్ట్ ఇంతకుముందు కూడా ఇక్కడ దుప్పట్లు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. తద్వారా మీకు ఎంతో లబ్ధి పొందింది. అందరికీ ఇలాగే మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉగాది సందర్భంగా మద్రసే వాలి మస్జిద్కి చెందిన ముస్లిం పెద్దల దాతృత్వంతో గూడూరు పట్టణం నరసింగరావుపేటలోని బాల సదన్లో నిరుపేద బాలికలు 45 మందికి బట్టలు పంపిణీ చేశారు. గూడూరు పట్టణం నరసింగరావుపేటలోని బాల సదన్లో నిరుపేద బాలికలు 45 మందికి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ భారతదేశం విభిన్న మతాల కులాల వారు ఐక్యతతో మెలిగి లౌకిక దేశమని, ఉగాది తెలుగు ప్రజలకు పర్వదినమని, అందుకే ఈ ఉగాది పండుగ పురస్కరించుకుని మత సామరస్యాన్ని చాటుతూ ఆడబిడ్డలకు కొత్త బట్టలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహీం, మదర్సే వాలి మస్జిద్ అధ్యక్షులు మరియు మసీద్ పెద్దలు షేక్ జిలానీ బాషా, ఫజల్ అలీ, బాబుబాయ్, చాంద్ బాషా, ఎంఎం బాషా, ఖాదర్ బాషా, సలీం, బాలసదనం నిర్వాహకులు వార్డెన్ అరుణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గూడూరు పట్టణ ప్రజలకి ముందుగా మా ముస్లిం తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నరసింగరావుపేటలోని బాలసదనం అంటే స్త్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలసదనం మా మద్రసే వాలి మసీద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బాలసదనం ఇది. ఈ సంవత్సరం చాలా గొప్పగా ఈరోజు ఉగాది, రేపు కానీ ఎల్లుండి కానీ రంజాన్, ఈ 2 పండుగలు ఒకేసారి మనకు రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పురస్కరించుకొని నరసింహరావుపేటలో ఉన్నటువంటి మసీద్ అతి దగ్గరలో ఉన్నటువంటి బాలసదనంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఆడబిడ్డలు, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్నటువంటి ఆడబిడ్డలు, వీళ్ళు ఇక్కడ బాలసదనంలో ఇక్కడ మన వార్డెన్ గారు అరుణమ్మ గారి నేతృత్వంలో బాగా చూసుకుంటున్నారని మాకు తెలిసింది. ఇక్కడ అనేక కార్యక్రమాలు, అనేక మంది దాతలు వచ్చి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ సంవత్సరం అందరికంటే భిన్నంగా ఇక్కడ మసీదులో ఉన్నటువంటి మత పెద్దలు కావచ్చు, మా ముస్లిం సోదరులు కావచ్చు, ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి మీ అందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి బాలసదనంలో పిల్లలకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో రంజాన్ కానుక కావచ్చు, ఉగాది శుభాకాంక్షలు కావచ్చు, ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి 41 మంది పిల్లలకు కూడా వాళ్ళకి ఒక నాణ్యమైనటువంటి మంచి బట్టలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మా వంతుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలారా మీకు అందరికీ కూడా ఇక్కడ నుండి పెద్దలందరూ సహకరించి పిల్లలకు బట్టలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తున్నాను పేరెంట్స్కి అందరికీ, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ బాధ్యతగా మీరు చూసుకోవాలి. మీరు కానీ వదిలేస్తే పిల్లలు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతారు. ఇలాంటి లోటు లేకుండా చూసుకున్నానికి ప్రభుత్వాలు ముందుకొస్తూ జరుగుతున్నాయి. కానీ సమాజంలో ఉన్నటువంటి బాధ్యతను వహించి సమాజం పట్ల బాధ్యత గుర్తించి అలాంటి ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా వీళ్ళకందరికీ చేతులు అందించడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ హాస్టల్లో ఉంటూ మీరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్లో కూడా చదువుతుంటారు. కాబట్టి బాగా చదివి పైకి రావాలని, మీ స్వయం శక్తితో మీరు ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ మీకు సరైన భోజన సదుపాయాలు కల్పిస్తున్నటువంటి మా అరుణ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, అలాగే మీ చెప్పిన వెంటనే నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే ఆయన స్పందించి వచ్చి ఇక్కడ బిల్డింగ్ను చూసిన తర్వాత ఒక ప్రతిపాదన పంపించమని చెప్పారు. 1,34,00,000 రూపాయలు ఈ బిల్డింగ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. త్వరలో కూడా ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఒక శాశ్వత బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పని అందరికీ ఒకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ముస్లిం దాతలకి, పెద్దలకి అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మద్రసే వాలి మసీద్ ఆధ్వర్యంలో ఈరోజు మా ఏరియాలో ఉన్నటువంటి మా చిట్టి చెల్లెలకి, మా తల్లులకి అందరికీ కూడా మేము ఈ రంజాన్ ఉగాది కానుక తెలియజేస్తానికి సంతోషంగా తెలియజేస్తున్నాం.
చూడనా वेट करे तो बहुत अच्छा सिस्टम है। जंगल से बचा अच्छा है एक्चुअली बच्चे होता है तो पार्टी होता है ఇప్పుడు కాసేపు ప్రకటనలో మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న మహాలక్ష్మి దేవస్థానం నుంచి ఉగాది పండుగ సందర్భంగా బోనాల ఉత్సవం మంగళ వాయిద్యాలతో పట్టణ వరవీధుల్లో వైభవంగా సాగింది. గూడూరు పట్టణంలో ఉగాది ముందు రోజు ఆనవాయితీగా బోనాల ఉత్సవం నిర్వహిస్తారు. స్థానిక సొసైటీలోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద బోనాలను ఏర్పాటు చేసి మహిళలు తలపై బోనాలు ఉంచుకుని రాజావీధిలోని గంగమ్మ దేవస్థానం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళ వాయిద్యాలు, గొల్లల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Yeah.
గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నైవేద్యం లోపల పెట్టమని సార్ చెడు పెడతాం. మళ్ళీ ఇంకో ట్రిప్కి ఇంకొకరు పోండి, ఇంకో బ్యాచ్ పోండి. గూడూరు పట్టణంలోని పూలతోటలో ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. అంబాలని పంపిణీ చేస్తారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారి సమర్పించి మొక్కులు చెల్లించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
కూర్చున్నారు వాళ్ళు కూర్చోరు ఈ పక్క కూర్చోండి దీనికి అట్లా ఒక మంచి నువ్వు పెట్టి కాళ్ళు పెట్టు నువ్వు మన పంగలి అంబలి అయ్యో పాయసం చూడ గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం మరియు ఉగాది పండుగ సందర్భంగా పలు రకాల పుష్పాలతో బాబా వారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఉగాది పండుగ సందర్భంగా బాబా వారికి పుష్పాలతో విశేష అలంకరణ, అష్టోత్తర పూజ, హారతి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబా వారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. Swachaya
శ్రీ పరాభవనామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని గురువారం మనుపోలులో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మనుపోలు గ్రామదేవత శ్రీ మనుపోలమ్మ నాగారప్ప దేవతలకు అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం చేశారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుపోలు గ్రామానికి చెందిన వేమూరు శ్రీనివాసులరెడ్డి సుజనమ్మ దంపతులు వ్యవహరించారు. అదేవిధంగా మనుపోలు జాతీయ రహదారి సమీపం వద్ద వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి చావడి వద్ద మనుపోలు గ్రామ టీడీపీ నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పొంగళి కార్యక్రమం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద మహిళలు అంబాలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని మనుపోలి మండల బీసీ కులాల ఐక్యవేదిక కార్యాలయం వద్ద ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించి నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ శుభ సందర్భంగా ఈరోజు బీసీలు అందరం కలిసి ఉగాది శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. జ్యోతిరావు ఫులే ఆశయాలను కొనసాగించాలని, సావిత్రిబాయి ఫులే ఈ దేశానికి ఈ సమాజానికి చేసిన కృషి ఎనలేనటువంటిది. అందుకోసంగా ఈరోజు మునుమల మండల వ్యాప్తంగా బీసీలు అందరూ ఐక్యంగా ఉండాలని, బీసీలకు కావాల్సిన హక్కులు కాపాడుకోవాలని మిత్రులు మహేష్ బీసీలకు ఒక తాటి మీద నడిపించాలని, అదేవిధంగా మునుమల్లో ఉండే అందరూ 10 బీసీ నాయకులు ఐక్యంగా బీసీల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. వాళ్ళందరి తరపున వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనుమల ప్రజలకి, బీసీ సోదరులకి, బీసీ ఈ యొక్క సభ్యులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా ఒక మంచి కార్యక్రమాలను నిర్మించేదానికి ఈ యొక్క బీసీ సంఘం అనేది పెట్టడం జరిగింది. మనకి తొలి సంవత్సరం అంటే ఈ ఉగాది పర్వదినం కాబట్టి మా యొక్క ఈ సంఘం యొక్క ఈ యొక్క రూమ్లో ఆ యొక్క జ్యోతిరావు ఫులే విగ్రహం ఆయన పెట్టుకొని, ఆయన పట్టం పెట్టుకొని ముందుగా ఆయనకి శుభాకాంక్షలు చేయడానికి మేమందరం ఆయనకి చేరడం జరిగింది. అలాగే ఈ యొక్క సంవత్సరం అందరికీ ఈ యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఈ 6 రుచుల్లాగా అన్ని కష్ట సుఖాలన్నీ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీ సంఘం తరఫున అందరికీ మరొకసారి ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనుగోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం నిర్వహించి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమం ఏర్పాటు మందిరంలోని వేప చెట్టు వద్ద మహిళలు పూజలు నిర్వహించి అంబలి పంచిపెట్టారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుగోలు గ్రామానికి చెందిన కన్నా వెంకటేశ్వర్లు, సిద్ధేశ్వరి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏకే
ఉంటుంది. అదేవిధంగా వస్తువుల యొక్క పెరుగుదల, అదేవిధంగా కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసంలో అధికంగా కూడా ధరలు అనేది పెరుగుతూ వస్తుంది. పశ్చిమ దేశముల యందు ఆహార ధాన్యములు ధరలు సరసము. అదేవిధంగా సింధు, పంజాబ్ సరిహద్దు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆత్మజ్ఞాన ప్రదాయక కృతవర్త్య కృతం దీపం కలియుగే అవతార భూమిన వంశీ జన్ముని లోకాతాయ భావమాదేయాది దినరజని రజసి సంకటవాై సాయే సాయి దిగంబర అక్షయ రూపావతార సర్వ సైదాపురం మండలంలోని కలిచెడు గ్రామంలో గురువారం ఉగాది పండుగను గ్రామశక్తి పోలేరమ్మకు పొంగలు పెట్టి అమ్మవారికి వేటలను బలి ఇచ్చి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ బాలికకు పోలేరమ్మ పూనకం వచ్చి భక్తులు నీకు లోటు ఏమన్నా ఉందామా చెప్పు అని అడిగితే నాకు ఏ లోటు చేయలేదని అమ్మవారు పూనకం వచ్చిన బాలిక నోటి వెంట వచ్చింది. పసుపు నీళ్లు చల్లి ఆ నీటిని తాగించి పూనకం నుండి ఆ బాలికను బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రసాదాలు సమర్పించుకుని చల్లగా ఉండేలా అందరినీ దీవించు తల్లి అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. జరిగిందా లేకుంటే ఏదైనా కొడుతుందా చెప్పు. ఏందమ్మా చెప్పమ్మా. నీకు లోటు ఏం జరగలేదు కదా? ఇంకేమన్నా ఉంటే చెప్పమ్మా. చల్లి చల్లి తాగిచ్చాలా? చెప్పమ్మా. ఏం తక్కువ చెప్తా చెప్పు. చెప్పమ్మా. అమ్మా నువ్వు మాట్లాడమ్మా. మాట్లాడుకుంటే చెప్పమ్మా. చెప్పమ్మా ఏం కావాలి చెప్పు. అంతా బాగేనా? అంతా ఇష్టమేనా? నిండుకోబాకు నిండుకోబాకు చెప్పాలా? ఇందాకనే అడుగుంటే బాగుండు వచ్చిందా? ఇందాక అడుగుందిరా చదరాని చిన్న అందుకే కదా ఆగింది. మళ్ళీ కూడా వచ్చింది. ఏం కాదులే కొంచెం ప్రసాదము పెట్టినమమ్మ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.